బెంగాలీ బాయ్ నోరు తెరకూడదు, ఓకే? చుప్ రాహో, నో హిందీ, ఓన్లీ తెలుగు. అప్పుడే డబ్బులు వస్తాయి. ఇక్కడే ఆపు, బండి ఎవరు చూడకూడదు. ఈవిడ సిస్టర్ ఎంజీ. మీరు కజిన్స్ అని చెప్తుంటే మా అన్న పిల్లల్లా కనిపిస్తున్నారు వీళ్ళు. ఓ అలాగా, వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఒకటేలా చదువుకున్నారు, పక్క పక్కనే ఉంటారు. మీ ఇద్దరికి చదువు మీద ధ్యాస మట్టుకే ఉండాలి. సరే. రే క్యాంపస్ బోర్డు చూసావా? కార్ ఇక్కడ ఆపుదావా? బెంచ్లో వచ్చి ఇక్కడ దిగాల, లోపలికి పోని. 10 మందిని చూడండి. నువ్వు ఏసీ 2 సార్లు హారన్ కొట్టు. అలా చెయ్యాలి. ఎవర్రా అది? ఎవరో గొప్పింటోళ్ళ అబ్బాయి అనుకుంటా. స్టాప్, ఇక్కడే ఆపు. బండితో వాడిని లేపేద్దామా? కార్ని సర్వీస్ లో వదిలే, ఓకేనా? కమాన్. ప్రశాంతమైన వాతావరణం, ఐ లైక్ ఇట్. ఫాదర్ మా డాడీ. నీకు పిచ్చా? మా డాడీ ఎవరితో ఎక్కువ మాట్లాడరు. అది కాదు, నీలాంటి కర్రివాడి తెల్లవాడిని తీసుకొచ్చి నాన్నని చెప్తే నమ్మడానికి నాకు పిచ్చా? క్యా బోలా? హిందీలో మాట్లాడొద్దు. వీడి స్టూడెంటా లేక పేరెంటా? హలో బ్రదర్, ఫస్ట్ ఇయర్ కదా? అవును. నీ పేరేంటి? రే, ఇక్కడ ఉన్నట్టు దిక్కుమాల పేర్లని అక్కడికి వెళ్ళి చెప్పొద్దు. నా పేరు విజయ్, ఊరు తిరుపతి. అయితే నీ అబ్బా కూడా డబ్బులు దండిగా ఉన్నాయని చెప్పు, నీకోసమే వెయిట్ చేస్తున్నావు. రా 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 రా, ఎత్తుకోవాలా? రా బంగారం, భయపడకు. నాన్నను పంపించేసి వస్తాను. రా నాన్న. కొత్త వాతావరణం, ఇక మనసులో పాటలు కవితలు మాత్రమే ఉంటే సరిపోదు, చదువులోనూ కొంచెం. సరే నాన్న. రేయ్, వాడిని చూస్తుంటే ఫస్ట్ టైం సిటీకి వచ్చాడని వాళ్ళ నాన్నమోహన్ చూస్తేనే అర్థమైపోతుందిరా. వాళ్ళు వచ్చేసారు. హాయ్ అండి. హాయ్. అన్నా, రే సుబ్బారావు, మా వాడిని బాగా చూసుకో. మీరు ఇంతగా చెప్పాలా అన్న? మీ ఓడు మా ఓడు కాదా అన్న? మీ అంత ఇక్కడే ఉన్నాం కదా అన్న. కాలేజీలో ఉండే పిల్లకాయల ముందంతా నా దగ్గర ఉన్న ఈ ఫారిన్ కత్తితో ఒక ఆట ఆడుకోనా అన్న? చాలా రోజులైంది నా రక్తాన్ని కల్లారా చూసి. సరే, ఓవర్ యాక్షన్ చేయొద్దు. బాబాయ్, అదేం వద్దులే. వద్దంటే వద్దులే. సరేరా, తను ఎవరు చూడక్కర్లేదు. ఇలా చూడు, నేను ఇచ్చిన ఫోన్ సిమ్ కార్డ్ తీసేసి మాత్రమే ఆన్ చెయ్యి. ఓకే బాబాయ్, నేను అది బయటికే తీయను. హేమంత్, విజయ్, శ్యామ్ సుందర్, కాయల్. ఇక్కడ ఎలా ఉండాలనే నిబంధనలన్నీ హాస్టల్ మ్యాగజైన్ లో అంతా వివరంగా ఉంటుంది. దాన్ని రూమ్ బాయ్ వెన్ని అందరికీ తెచ్చిస్తాడు. అది బాగా చూసుకోండి. ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలన్నది కరెక్ట్ గా తెలుసుకోండి. అర్థమైందా? అందరూ రూమ్స్కి వెళ్ళండి. ఈ టైంలో పోయి స్నానం చేస్తున్నావా? త్వరగా స్నానం చేయి. నమస్కారం. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళంతా ఈ రోజు నైట్ ఇక్కడ ఉంటారా? వాళ్ళు చాలా మంది ఇక్కడే ఉంటారు. ఈ రోజు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ కదా, కొంతమంది సెకండ్ షోకి వెళ్ళి ఉంటారు. ఈ రోజు మీరు ముఖ్యంగా పరిచయం చేసుకోబోయే వ్యక్తుల గురించి నేను వివరంగా చెప్తాను. అప్పుడు వాళ్ళ గురించి మీకు వివరంగా అర్థమవుతుంది. వీళ్ళలో ముఖ్యమైన వాడు మస్తాన్ అని పిలువబడే సెబాస్టియన్. మన చిన్నప్పటి నుంచి వాడిక్కడే ఉన్నాడు. వాడిక్కడికి ఎప్పుడొచ్చాడు, ఏం చదువుతున్నాడన్నది ఫాదర్స్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ వాళ్ళని అడగలేదు. వీడు మస్తాన్కి రైట్ హ్యాండ్, క్లచ్ రాఫీ. మస్తాన్కి నచ్చే జానపద గీతాలు పాడటమే క్లచ్ మెయిన్ పని. వీడే ఫ్రెడ్డీ. ఎప్పుడూ కూడా వీడుంటాడు కాబట్టి వీడికే ఇంకో పేరు కూడా ఉంది, చంటోడు. ఇందులో మస్తాన్ని మటుకు ముందు చూశారంటే నమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకోండి. అది ఇక్కడ ఆచారంగా మారిపోయింది. ఇప్పుడు ఫాదర్స్ ఇద్దరూ దేనికోసం బయటికి వెళ్లారు. వాళ్ళు వచ్చేలోగా సీనియర్స్ మిమ్మల్ని ఏదన్నా ర్యాగింగ్ చేస్తే అది సంతోషంగా తీసుకోండి. అది వదిలేసి ఇదంతా తీసుకెళ్లి ఫాదర్ దగ్గర చెప్పారంటే అది మీకే పెద్ద ప్రమాదం. కొంతమంది సెకండ్ షో సినిమాకి వెళ్ళాను అన్నారు. మురళీకృష్ణ, అనిల్ కుమార్, మీరిద్దరూ పైకి రండి. ఇలా చూడండి, తిరిగి వచ్చేటప్పుడు శబ్దం చేయకుండా తలుపు తీసి లోపలికి రండి. చిన్న శబ్దం వచ్చినా నా నిద్ర చెడిపోతుంది. వీడో చంటి బిడ్డ, మనల్ని ఎందుకు రమ్మన్నాడు? వాళ్ళిద్దరు వద్దా? మెల్లగా వేయండి అని చెప్పాను కదా, నిద్ర చెడి